మాధురి గారు వంట చేస్తున్నారు, కానీ నా పేరు చెప్పుకుంటా. అయ్యో అయ్యో వంటకాలకు తిరిగి స్వాగతం. ఓకే సునీత గారు, ఎంత వరకు వచ్చింది మన హల్వా? దగ్గర వరకు వచ్చింది, మన ఇంటి వరకు వచ్చింది. ఇక ఫైనల్ గా మంచి వాసన కోసము అమ్మటి వాసన వస్తుంది. నెక్స్ట్ మనం మిక్సీకి పట్టిన అరటిపండు అన్ని వేసాం. అసలైంది అరటిపండు మిక్సీ పట్టాం కదా, ప్యూరీ వేసేయండి. అస్సలైంది ఇందులో రాజా. మంచిగా ఇలా వేయిస్తే, ఒకవేళ అంటుకుంటుంది అంటుంటే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకో. నేను కలుపుతూ ఉంటాను, మీరు నెయ్యి వేస్తూ ఉండండి. నాకు నోరు వేస్తుంది. స్వీట్ కనపడిందంటే ఎంత డైటింగ్ లో ఉన్నా అంతనన్నా నోట్లు వేసేసేయాలి. ఫస్ట్ స్వీట్ కనపడిందంటే బాబాయ్ మీ అంతా నేను కంట్రోల్లో ఉండలేనమ్మా. నేను కంట్రోల్లో ఉంటాను అన్నానా? నేను మీకు నిజంగా చెప్పాలా, మీరు కరివేపాకు పచ్చి స్ప్రౌట్స్ లో వేసుకొని తినడం చూసేదాన్ని. బాబోయ్ ఎలా తింటారు ఈవిడ అనుకునేదాన్ని. కూడా పెట్టాలి కదా మరి బయట. ఈవిడ హెయిర్ కోసము స్కిన్ కోసం ఎంత బాగా స్ప్రౌట్స్ లో కరివేపాకు వేసుకొని తింటదండి. నేను అలా తినలేను, మిక్సీ పట్టుకొని తినగలను కదా. మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసి పక్కలంతా తీసేసి తాగేసి. అంత ఓపిక లేదు. మనకి నచ్చింది ఏదన్నా కూడా ఒక మేకని గుర్తు చేసుకుని నవలేసారి అప్పుడు కూడా అలానే కదా. వచ్చేసింది. ఇది అయిపోయే లోపు ఒక మంచి డైలాగ్ చెప్పచ్చు కదా. డైలాగ్ చెప్తే మళ్ళీ వద్దు అనకూడదు, మేము కావాలంటే పడకూడదు. చెప్పేసేయాలా, నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోతారంటే ఏంటి, ఇక్కడ వంట ఎవరు చేస్తారు సగంలో? అందుకే చెప్పా మధ్యలో మళ్ళీ నన్ను ఉండవని అడగొద్దని. డైలాగ్, నా ఫేమస్ డైలాగ్, నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా. ఈ ఒక్క డైలాగ్ తో దునియా మొత్తానికి తెలిసేసి ఏం లత్కోర్ పని చేసినవురా నాడు. అందరూ లత్కోర్ మమ్మీ అంటున్నారు, దాని మీనింగ్ కూడా తెలియదురా నాకు. అయ్యో చిన్న చిన్న పిల్లలందరూ మమ్మీ లత్కోర్ మమ్మీ అవుతుంది మమ్మీ అంటున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ 2 సినిమాలతో నేను దునియా మొత్తానికి తెలిసిపోయినా మాదిరి గారు. చాలా చూడండి మంచిగా దగ్గరకు వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేస్తే డిష్ అవుట్ చేసేద్దాం. ఇది ఇచ్చేసి హల్వా మరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరటిపండు హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఎవరో ఎప్పుడెప్పుడు తినేద్దామా అనుకుంటున్నారు ఇక్కడ. సమయం ఆసన్నమైంది మిత్రమా. కానీ కాలుతుంది మిత్రమా, భయం అవుతుంది మిత్రమా. ఇష్టమైనప్పుడు కష్టమైన కూడా వేడి వేడిది కొద్దిగా తినేస్తాం, మళ్ళీ తినాలంటే తినాలనిపించదు తెలుసా. ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మళ్ళీ. అంటే రోజు చేసే వంటకమైన ఇక్కడ బాగా స్పెషల్ గా చేశాం కదా. సూపర్ గా ఉంది. ఇక్కడ పెట్టుకున్నప్పుడు అటువంటి ఫ్లేవర్ తెలుస్తుంది, మంచిగా తెలుస్తుంది. చూద్దాం. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. రెడీ. హాయ్ అండి, కమింగ్ సూన్ ఇండియన్ కిచెన్ ఈటీవీలో నేను ఒక మంచి, ఒకటి కాదు 2 రెసిపీలు చేశాను. రాఖీ స్పెషల్గా రాబోతున్నాను. టుమారో చూసేయండి.